ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం ఆక్సిడేషన్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్‌లో మనం రిడక్షన్ గురించి నేర్చుకుంటాం. ఓకే. సో మనం లాస్ట్ క్లాస్‌లో చెప్పినట్టు ప్రైమరీ ఆల్కహాల్స్‌ని ఆక్సిడేషన్ చేస్తే ఆల్డిహైడ్స్ వస్తాయి. ఆల్డిహైడ్స్ మళ్ళీ ఫర్దర్ ఆక్సిడేషన్ చేస్తే కార్బాక్సిలిక్ యాసిడ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ రిడక్షన్ అనేది ఆక్సిడేషన్కి ఆపోజిట్ కాబట్టి కార్బాక్సిలిక్ యాసిడ్స్ని మళ్ళీ రిడక్షన్ చేస్తే ఆల్డిహైడ్స్ వస్తాయి. ఆల్డిహైడ్స్ని మళ్ళీ రిడక్షన్ చేస్తే ప్రైమరీ ఆల్కహాల్స్ వస్తాయి. అలాగే సెకండరీ ఆల్కహాల్స్ని ఆక్సిడైజ్ చేస్తే కీటోన్స్ వస్తాయి. కీటోన్స్ని మళ్ళీ ఫర్దర్ రిడక్షన్ చేస్తే సెకండరీ ఆల్కహాల్స్ వస్తాయి. ఓకే. Oxidation takes place in the presence of oxidizing agents and reduction takes place in the presence of reducing agents. And some of the reducing agents are lithium aluminum hydride, second one sodium borohydride, third one sodium in ethanol, sodium in liquid ammonia, amalgamated zinc and HCl, and hydrogenation in the presence of nickel. So these are some of the reducing agents. Okay. ఇప్పుడు మనం లిథియం అల్యూమినియం హైడ్రైడ్, సోడియం బోరోహైడ్రైడ్ గురించి చూద్దాం. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అండ్ సోడియం బోరోహైడ్రైడ్ రిడక్షన్. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ని కానీ లేదా సోడియం బోరోహైడ్రైడ్ కానీ మనం ఎలా రాసుకోవచ్చంటే AlH4 మైనస్ అండ్ Li ప్లస్. అలాగే సోడియం బోరోహైడ్రైడ్ని కూడా మనం ఎలా రాసుకోవచ్చు అంటే BH4 మైనస్ అండ్ Na ప్లస్. ఓకే. సో జనరల్గా రిడక్షన్ చేసినప్పుడు ఏం జరుగుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్బనైల్ కాంపౌండ్ ఉందనుకోండి. ఇందాక ఏదో ఒక కార్బనైల్ కాంపౌండ్ ఉంది. ఇప్పుడు దీన్ని రిడక్షన్ చేసినప్పుడు, రిడక్షన్ అంటే ఏమనుకున్నాం? ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ లేదా రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. రిడక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. సో ఈ కార్బనైల్ గ్రూప్కి ఏం జరుగుతుంటే ఆక్సిజన్ వైపు ఒక హైడ్రోజన్, కార్బన్కి ఒక హైడ్రోజన్ యాడ్ అవుతుంది. సో ఇది రిడక్షన్ ప్రాసెస్. ఇప్పుడు లిథియం అల్యూమినియం హైడ్రైడ్కి సోడియం బోరోహైడ్రైడ్కి ఉన్న డిఫరెన్సెస్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే, లిథియం అల్యూమినియం హైడ్రైడ్, sodium borohydride NaBH4. Lithium aluminum hydride is a powerful reducing agent. Powerful reducing agent. It is less powerful than లిథియం అల్యూమినియం హైడ్రైడ్. పవర్ఫుల్ కాబట్టి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కార్బనైల్ గ్రూప్స్ ఆర్ రెడ్యూస్డ్. అంటే కార్బనైల్ గ్రూప్ వేటిలో అయితే ఉంటుందో అవన్నీ కూడా రెడ్యూస్ అవుతాయి. అంటే రెడ్యూసెస్ ఆల్ కార్బనైల్ గ్రూప్స్, దట్ ఈస్ ఆల్డిహైడ్స్, ketones, acids, esters,
acid chlorides, amides, nitriles, etc. Okay. Next, it reduces sodium borohydride. It reduces aldehydes and ketones, and it cannot reduces acids, esters, acid chlorides, amides, etc. అంటే ఇది లెస్ పవర్ఫుల్ కాబట్టి ఓన్లీ కార్బన్ కాంపౌండ్స్ మాత్రమే, అంటే ఆల్డిహైడ్స్ని కీటోన్స్ మాత్రమే రెడ్యూస్ చేయగలుగుతుంది. అదే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అయితే మోస్ట్ పవర్ఫుల్ రియేజెంట్ కాబట్టి అన్ని కార్బనైల్ గ్రూప్స్ని కూడా రెడ్యూస్ చేయగలుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఎలా రెడ్యూస్ చేస్తుంది అంటే ఆల్డిహైడ్స్ని, కీటోన్స్ని, యాసిడ్స్ని, కార్బాక్సిలిక్ యాసిడ్స్ని ఆల్కహాల్స్ కింద రెడ్యూస్ చేస్తుంది. అంటే ఆల్డిహైడ్స్నేమో ప్రైమరీ ఆల్కహాల్స్ కింద, కీటోన్స్నేమో సెకండరీ ఆల్కహాల్స్ కింద, యాసిడ్స్ని కూడా ప్రైమరీ ఆల్కహాల్స్ కింద, ఎస్టర్స్ని కూడా ఆల్కహాల్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్, ఈ సోడియం బోరోహైడ్రైడ్కి వచ్చేటప్పటికి ఆల్డిహైడ్స్ని కానీ, కీటోన్స్ని కానీ, ఆల్డిహైడ్స్నేమో ప్రైమరీ ఆల్కహాల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది, కీటోన్స్నేమో సెకండరీ ఆల్కహాల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ether, water, THF are used as solvents. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్కహాల్స్ ఆర్ యూజ్డ్ యాజ్ solvents. Okay, so these are the main differences between lithium aluminum hydride and sodium borohydride. Okay, next మెకానిజం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ మెకానిజం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ 1, పోలరైజేషన్ ఆఫ్ కార్బనైల్ గ్రూప్. పోలరైజేషన్ ఆఫ్ కార్బనైల్ గ్రూప్. ఏదో ఒక కార్బనైల్ కాంపౌండ్ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ కీటోన్ తీసుకుని, RCOR. ఈ కార్బనైల్ గ్రూప్ అంటే ఇది. ఈ కార్బనైల్ గ్రూప్ ఏమవుతుందంటే పాలరైజ్ అవుతుంది. ఎలా పాలరైజ్ అవుతుంది? కార్బన్ కంటే ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ని ఏం చేస్తుందంటే ఆక్సిజన్ వైపు అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇది స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే న్యూక్లియోఫిలిక్ అటాక్. న్యూక్లియోఫిలిక్ అటాక్ బై ది హైడ్రైడ్ అయాన్. హైడ్రైడ్ అంటే ప్రోటాన్కి ఆపోజిట్. ప్రోటాన్ అంటే H+, హైడ్రైడ్ అంటే H-. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎలా స్టెప్ 2 చూద్దాం ఒకసారి. ఇప్పుడు పాలరైజ్ అయింది కదా, పాలరైజ్ అయ్యి మనకి కార్బోకాటయాన్ ఫామ్ అయింది. ఇప్పుడు హైడ్రైడ్ అయాన్ అంటే ఇప్పుడు అల్యూమినియం హైడ్రైడ్, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తీసుకున్నాం అనుకోండి, AlH4 - Li+. హైడ్రైడ్ అంటే ఒక హైడ్రైడ్ లాగా, అంటే H- లాగా ఏమవుతుందంటే కార్బోకాటయాన్ అటాక్ చేస్తుంది. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది? RCO- HR plus AlH3
ఇది స్టెప్ 2. నెక్స్ట్ స్టెప్ 3, protonation of alkoxide. Protonation of alkoxide. సో ఇంతకు ముందు స్టెప్లో మనకి ఏం ఫామ్ అయింది? RCO మైనస్ RH, ఇదే కదా ఫామ్ అయింది. ఇప్పుడు హైడ్రాక్సిల్ చేస్తుంటే H3O ప్లస్ లేదా H ప్లస్ ప్రొటనేషన్ అనమాట. సో RCOH RH అంటే దీన్ని నేను రాసుకోవచ్చు RCHOHR అంటే దీన్ని ఏమవుతుంది? సెకండరీ ఆల్కహాల్ అవుతుంది. అంటే మనం ఏం తీసుకుంటే సెకండరీ ఆల్కహాల్ వచ్చింది. చూడండి, కీటోన్ తీసుకున్నాం కాబట్టి మనకి ఏమొచ్చింది? సెకండరీ ఆల్కహాల్ అనేది వచ్చింది. ఓకే, అదే ఆల్డిహైడ్ తీసుకుంటే ఏమవుతుంది? ప్రైమరీ ఆల్కహాల్ అనేది వస్తుంది. సో ఇది మెకానిజం. అంటే లిథియం అల్యూమినియం హైడ్రైడ్కి సోడియం బోరోహైడ్రైడ్కి కూడా మెకానిజం అనేది సేమ్. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. RCONH2 ఇదేమవుతుంది? ఎమైడ్ అవుతుంది. ఇదేంటి? ఎమైడ్. ఈ ఎమైడ్ని లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తోటి మనం ట్రీట్ చేసినట్టయితే అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే CH2NH2, RCH2NH2. నెక్స్ట్ RCOOH, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ H3O ప్లస్. ఇప్పుడు ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది. అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ రెడ్యూస్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది. ఇది మళ్ళీ ఫర్దర్ రిడక్షన్ చేస్తే ఏమవుతుంది? ప్రైమరీ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది, RCH2OH. అలాగే ఎస్టర్న్ కూడా RCOOR డాష్, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ వాటర్ RCH2OH ప్లస్ R డాష్ OH. ఓకే, సో ఎస్టర్స్ని మనం రిడక్షన్ చేస్తే ప్రైమరీ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే యాసిడ్స్ని రిడక్షన్ చేస్తే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తోటి ప్రైమరీ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఈ యాసిడ్ డెరివేటివ్స్ అంటే యాసిడ్ క్లోరైడ్స్, ఎస్టర్స్, ఎమైడ్స్ ఇవి ఓన్లీ లిథియం అల్యూమినియం హైడ్రైడ్తో మాత్రమే రెడ్యూస్ అవుతాయి. సోడియం బోరోహైడ్రైడ్తో రెడ్యూస్ అవ్వవు. ఎందుకంటే సోడియం బోరోహైడ్రైడ్ ఈజ్ ది లెస్ పవర్ఫుల్ రియేజెంట్ దాన్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్. ఓకే, నెక్స్ట్ రిడక్షన్ విత్ మెటల్స్. with metal and acid. దీన్ని క్లెమెన్సన్ రిడక్షన్ అంటాం. క్లెమెన్సన్ రిడక్షన్. కార్బనైల్ కాంపౌండ్స్ are treated with amalgamated zinc and HCl. చూడండి, ఒక కార్బనల్ కాంపౌండ్ తీసుకోండి RCOR. ఇప్పుడు అమాల్గమ్, జింక్, HCl మూడు యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే RCH2R ఫామ్ అవుతుంది, ఆల్కేన్ ఫామ్ అవుతుంది. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే C డబుల్ బాండ్ ఎక్కడైతే ఉందో, ఎప్పుడైతే మనం అమాల్గేటెడ్ క్లెమెన్సన్ రెడ్యూసింగ్ ఏజెంట్తో ట్రీట్ చేసినప్పుడు CO అనే గ్రూపు CH2 కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో దీనికి కనుక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే సైక్లోపెంటనాల్ తీసుకోండి. సైక్లోపెంటనాల్ ఇప్పుడు దీన్ని అమాల్గేటెడ్ జింక్ అండ్ HClతో ట్రీట్ చేస్తే ఇప్పుడు ఏమని చెప్పిన CO అనే గ్రూప్ CH2 కింద కన్వర్ట్ అవుతుంది, అంటే CH2. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రిపరేషన్ ఆఫ్ cycloalkane. దిస్ ఈజ్ cyclopentane.
ఓకే. సో ఇంతకుముందు సైక్లో ఆల్కేన్ ఒకటి నేర్చుకున్నాం, సైక్లోహెక్సేన్. అదేంటంటే బెంజీన్ని 3 moles ఆఫ్ హైడ్రోజన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ నికెల్ కనుక ట్రీట్ చేస్తే, హైడ్రోజనేషన్ చేస్తే ఏమవుతుందంటే సైక్లోహెక్సేన్ వస్తుందని చెప్పాను. సో ఇంకొక ప్రిపరేషన్ సైక్లోపెంటేన్కి ఏంటంటే సైక్లోపెంటనోన్ తీసుకుంటాం. సైక్లోపెంటనాన్ తీసుకుని ఎమాల్గేటెడ్ జింక్ అండ్ హెచ్సిఎల్తో ట్రీట్ చేస్తే, అంటే క్లెమెన్జిన్ రిడక్షన్ చేస్తే ఏమొస్తుందంటే ఈ CO అనేది CH2 కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే రిడక్షన్ విత్ యాక్టివ్ మెటల్స్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్ అమోనియా. దీన్ని ఏమంటామంటే మనం బర్చ్ రిడక్షన్ అంటాం. ఓకే. సో బర్చ్ రిడక్షన్ అంటే చూడండి ఒకసారి, ఒక కాంజుగేటెడ్ డైని తీసుకోండి. కాంజుగేటెడ్ అంటే ఆల్టర్నేటివ్ డబుల్ సింగిల్ బాండ్స్, సింగిల్ బాండ్ డబుల్ బాండ్. దిస్ ఈస్ కాంజుగేటెడ్ డై. దీన్ని సోడియం ఇన్ లిక్విడ్ అమోనియాతో ట్రీట్ చేస్తే C2H5OH. ఇప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే, సో ఎక్కడైతే కాంజుగేషన్ ఉందో, ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉన్నాయో, అదేమవుతుందంటే సెంటర్ పొజిషన్కి వస్తాయి అన్నమాట. అంటే 1 2 3 4 5 6, ఇక్కడ 2 దగ్గర 4 దగ్గర మనకి డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2కి 4కి మధ్యలో ఏంటి 3, అంటే థర్డ్ కార్బన్ దగ్గర 1 2 3 4 5 6, ఈ థర్డ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఓకే. సో దిస్ ఈజ్ అన్ ఆల్కేన్. ఇది బర్చ్ రిడక్షన్. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, బెంజీన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సోడియం అండ్ లిక్విడ్ అమోనియా. ఇంకా డబుల్ బాండ్ ఎలా షిఫ్ట్ అవుతాయి అంటే ఈ పొజిషన్లో షిఫ్ట్ అవుతాయి. హైడ్రోజన్ సైక్లోహెక్సాడైన్. సో దిస్ ఈజ్ అబౌట్ బర్చ్ రిడక్షన్. ఓకే.